హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల సహనానికి పరీక్ష ఇదే. ఏపీ క్యాబినెట్ నిర్ణయంపై ఉద్యోగుల ఆగ్రహం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అభ్యసించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు మరియు కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికేతర సమస్యలపై ఏపీ కేబినెట్ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం తీవ్ర నిరాశను కలిగించింది. ఒకవైపు కొత్త ప్రాజెక్టులకు కోట్లాది రూపాయల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, మరోవైపు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకపోవడం అన్యాయమని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యూస్ పేపర్లలో దీపావళి ధమాకా. కానీ ఈరోజు న్యూస్ పేపర్లలో కూడా ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి ధమాకా అంటూ 3% ఒక డిఏ విడుదలకు ప్రభుత్వం కసరత్తు అనే వార్తలు వెలువడ్డాయి. యూట్యూబ్ ఛానల్‌లో కూడా అదిగో డియో, అదిగో డిఏ, ఇదిగో డిఏ అని అయితే ప్రచారం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం 5 డిఏలు పెండింగ్‌లో ఉండగా కనీసం ఒక్క డిఏ కూడా ఇవ్వడానికి ముందుకు రాకపోవడం అన్యాయమని ఉద్యోగులు భావిస్తున్నారు. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు, కానీ ఉద్యోగులకు శూన్యం. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం గౌరవం లేనట్టుగా కనిపించింది. ఉద్యోగులు మళ్ళీ రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? ఉద్యోగులు లేకుండానే ప్రభుత్వం నిర్వహిస్తారా అన్నట్టుగా సందేహం కలుగుతోంది. ఈ సమావేశంలో కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. సుదీర్ఘంగా కొన్ని గంటల పాటు జరిపిన ఏపీ కేబినెట్ మీటింగ్‌లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో కొన్ని విశాఖలో 87,520 కోట్లతో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. అలాగే 14,824 కోట్లతో పెట్టుబడులకు ఆమోదం. 26 ప్రాజెక్టుల ద్వారా దాదాపు 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నట్టు ప్రకటన. అమరావతిలో గవర్నర్ రాజభవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. రాజధానిలో 4 కన్వెన్యన్ కన్వెన్షన్ సెంటర్లకు ఆమోదం. అమరావతి జోనింగ్ నిబంధనలలో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలాగా నిర్ణయం. అమరావతి క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. అలాగే హ్యాపీ నెస్ట్ ఏపీఎన్ఆర్టీ ఏపీఎన్ఆర్టీ ప్రాజెక్టుల బిల్డింగ్లకు పర్మిషన్లు, ఫీజు మాఫీ. అయితే ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి డిఏ విషయంలో కానీ, మధ్యంతర భృతి విషయంలో కానీ, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు కానీ, పెండింగ్ బిల్లు తదితర ఉద్యోగుల ఆర్థికేతర సమస్యల పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయమని సగటు సాధారణ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వంపై తీవ్రంగా అయితే అసంతృప్తిగా ఉన్నాయి. సహనం నశించిన ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణకు సిద్ధం. ఉద్యోగుల్లో సహనం నశించింది. ఓపిక హద్దులు దాటింది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లయింది. ఇంతవరకు మధ్యంతర భృతి లేదు. పీఆర్సీ కమిషన్ లేదు. డిఏలు లేవు. కనీసం దీపావళి కానుకగా అయినా ఒక డిఏ అయినా ఇస్తారేమో అని కోటి ఆశలతో ఎదురుచూశారు. కానీ ఉద్యోగులకు మొండి చేయి చూపించింది ప్రభుత్వం. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంబంధించి జీతాలు, పెన్షన్లు కూడా 3 రెట్లు పెంచుకున్నారు. వారు అడగకుండానే వారికి పెంచారు. కానీ ఉద్యోగులు ధర్నాలు, సమ్మెలు, వినతి పత్రాలు అందజేసినా దాదాపు 2 సంవత్సరాల నుంచి లక్షల్లో నష్టపోతున్న ఉద్యోగులకు పెంచడానికి మాత్రం ఏపీ ప్రభుత్వానికి మనసు రావటం లేదని ఉద్యోగులందరూ అసంతృప్తితో అయితే ఉన్నారు. ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగుల ఆగ్రహం. ప్రభుత్వం ఇన్ని పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నప్పటికీ పీఆర్సీ విషయంలో గత సాంప్రదాయాలను అపహాస్యం చేస్తోంది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పీఆర్సీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన 1 ఇయర్ 1 ఇయర్ అటో ఇటో అవుతోంది. కానీ ఇప్పుడు 2 ఏళ్లు దాటిపోయినా 12వ పీఆర్సీ విషయంలో మాత్రం గతంలో అనుసరించిన సాంప్రదాయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోంది. దాదాపు 30,000 కోట్ల బకాయిలున్నాయి. మరి ఈ బకాయిలని ఎప్పుడు తీరుస్తారో కూడా ఈనాటి కేబినెట్‌లో నిర్ణయించలేదు. ప్రభుత్వం ఇన్ని పథకాలకు అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస గౌరవం లేకుండా కేబినెట్‌లో నెలకు 2 సార్లు కేబినెట్ మీటింగ్‌లు పెట్టినా, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం తగదని ఉద్యోగులు అంటున్నారు. తెలంగాణలో కూడా ఐఆర్ ఇస్తున్నారు. పీఆర్సీ కమిటీ కూడా వేశారు. కానీ ఏపీలో మాత్రం మధ్యంతర భృతి లేదు. పీఆర్సీ కమిషన్ లేదు. ఎన్నికల హామీలు ఏమయ్యాయి? ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. అవమానాల పాలవుతున్నారు. వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేస్తాము.
అలాగే సిపిఎస్, జీపీఎస్ విధానాన్ని కూడా సమీక్షిస్తాము. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాము. అలవెన్స్ పేమెంట్స్ కూడా పునఃపరిశీలన చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పారు అని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఐఆర్ లేదు, పీఆర్సీ లేదు, కనీసం డీఏ లేవు, పెండింగ్ బిల్స్ లేవు. ఉద్యోగ సంఘాల జేఏసీ తదుపరి కార్యాచరణ అయితే ఈ విధంగా ఉండబోతోంది. ప్రభుత్వం తీరుపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ వారు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ మళ్లీ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తోంది. అక్టోబర్ 3వ వారం నుంచి ఉద్యోగ సంఘాలు జేఏసీ కూడా ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చింది. ఈరోజు కేబినెట్ మీటింగ్ తర్వాత ఉద్యోగ సంఘాల జేఏసీ అత్యవసర మీటింగ్ పెట్టుకొని ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందా అనే అంశం మీద కూడా ఉద్యోగులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసే అవకాశం కూడా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలను జేఏసీలతో చర్చలకు ఆహ్వానించి ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలన్నిటినీ పరిష్కరిస్తారని అయితే ఆశిద్దాం. ప్రభుత్వం మీద చాలా అసంతృప్తి అయితే పెరిగింది మొత్తానికి. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అని అయితే కోరుకుంటున్నారు.